ఓపెన్ మార్కెట్లో సన్న బియ్యం కొనాలంటే ప్రీమియం క్వాలిటీ రైస్ కిలో 60 రూపాయల పైమాటే. దీంతో సామాన్యులకు ఆ రైస్ అసలు అందుబాటులోనే ఉండటం లేదు. అలాంటి టైంలో 29 రూపాయలతే భారత్ బ్రాండ్ పేరుతో రైస్ని ఇంట్రడ్యూస్ చేసేందుకు ఈ స్కీమ్ని అమలు విషయంలో మాత్రం విస్తృత ప్రసారం చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ఇక పంపిణీ విషయానికి వచ్చేసరికి ఆ ఊసే ఎత్తట్లేదు. అసలు భారత్ బ్రాండ్ రైస్ అనేది తెలంగాణలో అందుబాటులో ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడెక్కడ ఆ స్టోర్స్ ఉన్నాయి? తెలంగాణ అండ్ ఏపీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఛార్జ్ నాఫెడ్కి సంబంధించిన అధికారి వినయ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు భారత్ రైస్ అనేది తెలంగాణలో ఇంట్రడ్యూస్ అయ్యాయా? ఒకవేళ అయితే సిటీకి వచ్చాయా? మేడం డెఫినెట్గా ఇంట్రడ్యూస్ అయ్యాయి మేడం. 1000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మేము సేల్స్ చేసాము. మాకు అలొకేషన్ ఒక 5000 మెట్రిక్ టన్స్ దాకా వచ్చింది. సిటీలో ఆల్రెడీ 20 స్టోర్స్లో మనం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ 20 ప్రైవేట్ స్టోర్స్ కాకుండా మేజర్ రిలయన్స్ స్టోర్స్లో ఈ రైస్ అవైలబుల్ ఉంటుంది మేడం 29 రూపీస్కి. మీరు అన్నట్టు ఇది సన్న బియ్యం అయితే కాదు మేడం, పీడిఎస్లో ఇచ్చే రైసే. పీడిఎస్లో ఇచ్చే రైస్లో 25% నూకలు ఉంటాయి, దీంట్లో నూకలు ఉండడానికి ఛాన్స్ లేదు. అది కాక మేము సార్టెక్స్ చేసి దీన్ని ఇస్తాం, సిల్క్ సార్టెక్స్ చేసి, సో దట్ దొడ్డు బియ్యం మాదిరి ఇది కనిపించదు, సిల్క్ సార్టెక్స్ లాగా కనిపిస్తుంది. ఇదైతే ప్రీమియం రైస్ అయితే వీ షుడ్ నాట్ థింక్ ఇట్ ఈస్ ఏ ప్రీమియం రైస్, మంచి క్వాలిటీ రైస్ మేడం. దట్ వీ కెన్ సే. యాక్చువల్గా ఫిబ్రవరి 7వ తారీఖునే సెంట్రల్ గవర్నమెంట్ అనేది కంప్లీట్గా తెలంగాణలోకి ఈ రైస్ అనేది డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేస్తామన్నారు. సో ఇప్పటికి 2 నెలలు దాటిపోయింది. ఈ లేట్ ఎందుకు సార్? అసలు రీజన్స్ ఏంటి? సో ఎంత పంపిణీ అనేది ఉండే, ఎంత రావాల్సి ఉండే, ఎంత వచ్చింది? డిమాండ్కి తగ్గ సప్లై ఇస్తున్నారా? మేడం డిలే ఎందుకు అయ్యిందంటే ఇది ఫ్రెష్ ప్యాడీ కొని దాన్ని ఫ్రెష్ ప్యాడీలో నుంచి మరీ రైస్ తీసి ఇచ్చాము. యాక్చువల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెసిఫికేషన్స్ ప్రకారంగా నాన్ ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలి. వేరేజ్ తెలంగాణలో ఇప్పుడు ఉన్న రైస్ అంతా ఫోర్టిఫైడ్ అయ్యి ఉంటుంది, కాబట్టి దీన్ని నాన్ ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఫ్రెష్గా దీన్ని ప్యాడీ కొని ఫ్రెష్గా మిల్లింగ్ చేసి ఇస్తున్నాం మేడం. అందుకని కొంచెం డిలే అయిన వాస్తవమే. డిమాండ్ తగ్గట్ల సప్లై అంటే మేడం ఇన్ఫ్యాక్ట్ సప్లై ఎక్కువ ఉంది డిమాండ్ కన్నా. ప్రజలు దీన్ని అంతా అంటే రీసెల్లింగ్ అవ్వట్లేదు స్టాక్. అందరికీ సన్న బియ్యం కావాలంటున్నారు. గవర్నమెంట్ అయితే సన్న బియ్యం అని ప్రచారం చేసిందని మీరు అంటున్నారు, కానీ నేనేమంటున్నాను అంటే గవర్నమెంట్ 29 రూపీస్కి రైస్ ఇస్తా అనింది, కానీ సన్న బియ్యం అని ఎక్కడ కోట్ చేయలేదు మేడం. ఇది మేబీ న్యూస్ వలన అది సన్న బియ్యం అని అందరూ అపోహపడుతున్నారు. ఇది సన్న బియ్యం అయితే కాదు, మంచి క్వాలిటీ రైస్ మేడం. అంటే ఇప్పుడు క్యాజువల్గా హైదరాబాద్లో సంబంధించి ఎన్ని స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయి, పబ్లిక్ అందుబాటులో ఉన్నాయి, ఎక్కడెక్కడ పబ్లిక్ వీటిని కొనొచ్చు, ఒక్క మనిషికి ఇంత అనేది క్వాంటిటీ అనేది ఏమైనా పెట్టిండ్రా, లేకపోతే అంటే రిక్వైర్మెంట్ ఏముంది? అంటే ఎస్పెషల్లీ పబ్లిక్కి సంబంధించి వాళ్ళు ఎలాంటి ప్రూఫ్స్ ఇచ్చి ఈ రైస్ని తీసుకోవాలి? పబ్లిక్ ఎటువంటి ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ మొబైల్ నంబర్, వర్కింగ్ మొబైల్ నంబర్ ఇస్తే సరిపోతుంది. ఆధార్ కార్డు, బీపీఎల్ కార్డు అలాంటివి ఏమీ అవసరం లేదు. వైట్ రేషన్ కార్డు అలాంటివి ఏమీ అవసరం లేదు. మినిమం 10 కేజీస్ ఇస్తాం. వాళ్ళకి లేదు రిక్వైర్మెంట్ 20 కేజీస్ ఉందన్నా 20 కేజీస్ ఇవ్వడానికి మాకు ఏం ప్రాబ్లం లేదు. ఈచ్ బ్యాగ్ వచ్చేసి 10 కేజీస్ వస్తుంది మేడం ఇప్పుడు వరకు. హైదరాబాద్ లో ఎన్ని స్టోర్స్ అవైలబుల్ గా ఉన్నాయి? యాక్చువల్ గా బయట ఏమంటున్నారంటే ఇవి రేషన్ బియ్యాన్ని కాస్త పాలిష్ చేసి అమ్ముతున్నారు అన్న ఒక అపోహ అయితే పబ్లిక్ లో ఉంది. మీరేం చెప్తారు? మేడం అది అపోహ అని నేను అనట్లేదు. రేషన్లో ఇచ్చే బియ్యం 25% బ్రోకన్ ఉంటుంది, దీంట్లో బ్రోకన్ ఉండదు మేడం. అదే దాని డిఫరెన్స్. ప్లస్ సిల్క్ సార్టిక్స్ చేసి ఇస్తాము, అదే డిఫరెన్స్ మేడం మేజర్గా. అది మేము మీరు 20 స్టోర్స్లో ఇది అవైలబిలిటీ ఉంది. డౌన్ ది లైన్ ఇప్పుడు వచ్చే వీక్ నుంచి మొబైల్ వ్యాన్స్లో కూడా దీన్ని చేస్తాం మేడం. ఆల్రెడీ లోకల్గా ఆటో వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళ ద్వారా దీన్ని ఆటోలో కూడా సేల్స్ చేస్తాం. అండ్ మేజర్ రైల్వే స్టేషన్స్లో కూడా మేము పర్మిషన్ తీసేసుకున్నాము, రైల్వే స్టేషన్స్లో కూడా దీన్ని పెడతాం మేడం. సో కేంద్రీయ బండార్ కావచ్చు, ఎన్సీసీఎఫ్ కావచ్చు, లేదంటే నాఫెడ్, ఇవి కాకుండా రిలయన్స్ మార్ట్లలో ఇంకెక్కడైనా అవైలబుల్గా ఉన్నాయా ఇవి? మేడం ఎన్సీసీఎఫ్, కేంద్రీయ బండార్ అనేది నాఫెడ్తో పాటు ప్యారలల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్. వాళ్ళ దగ్గర స్టాక్ ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ మేము రిలయన్స్కి ఇస్తున్నాము. రిలయన్స్ ఎనీ మేజర్ రిలయన్స్ స్టోర్స్లో యూ కెన్ ఫైండ్ భారత్ రైస్ అండి. అంటే మామూలుగా ఈ స్టోర్స్లో వెళ్ళి తీసుకునేది కాస్త ఇంకా పబ్లిక్లో అవేర్నెస్ అయితే రాలేదు, ఎక్కడ దొరుకుతున్నాయి అంటే. ఎప్పుడైతే ఈ స్కీమ్ గురించి, అమలు గురించి విస్తృత ప్రచారం చేస్తున్నారో అప్పుడు చెప్పులు అరిగేలా తిరిగిన సామాన్య మధ్యతరగతి పబ్లిక్ ఇక ఈ ప్రైస్ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఇంకా భారత్ రైస్ మార్కెట్లోకి వచ్చాయని చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు కావచ్చు, సూచనలు? మేడం పబ్లిక్కి ఇంత అవేర్నెస్ లేదు, కానీ పబ్లిక్కి నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏమంటే ఇది దొడ్డు బియ్యం అయితే కాదు,
రేషన్లో ఇచ్చే యాజ్టీస్ బియ్యం అయితే కాదు. దీన్ని మంచిగా సిల్క్ సార్టెక్స్ చేసి నూకలు తీసేసి మంచి బియ్యం ఇస్తున్నాము. ఇది మార్కెట్ విలువ ఖచ్చితంగా 40 రూపీస్ ఉంటుంది, కానీ మేము 29 రూపీస్కే సబ్సిడీలో ఇస్తున్నాము. పీడిఎస్ అనేది అందరికీ అందుబాటులోకి ఉండదు, ఓన్లీ వైట్ కార్డ్ హోల్డర్స్ బీపీఎల్ ఫ్యామిలీస్కే దొరుకుతుంది. కానీ మన రైస్ అనేసి జనరల్ పబ్లిక్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే కావచ్చు వాళ్ళు దీన్ని తీసుకొని ఈ స్కీమ్ని యూజ్ చేసుకోవాలని నా రిక్వెస్ట్ మేడం. సో మొత్తానికైతే తెలంగాణకు ఎన్ని మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండే, ఎన్ని మెట్రిక్ టన్నులు వచ్చింది? సో డిమాండ్ తక్కువ ఉంది, ఆదరణ తక్కువ ఉందని మీరే చెప్తున్నారు, సప్లై ఎక్కువ ఉంది అనేసి. సో మీరు చెప్పండి సార్, డిమాండ్ పెంచే విషయంలో మీ ముందున్న ప్రణాళికలు ఏంటి? మేడం, డిమాండ్ పెంచే విషయంలో ఇప్పటికైతే లిమిటెడ్ అవైలబిలిటీ ఉంది. ఓన్లీ నిజామాబాద్ ఆ బెల్ట్ ప్లస్ హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్ కూడా చాలా వాస్ట్ ఉంది. మనకు 5000 టన్స్ వచ్చాయి కాబట్టి 5000 టన్స్ మేజర్లీ హైదరాబాద్ సిటీలో, మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ 5000 అనేది లిమిట్ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రెడీ టు గివ్ ఈవెన్ 10,000 మెట్రిక్ టన్స్ ఆల్సో. దీన్ని పబ్లిక్లో అంటే ఎక్కువ సేల్ చేసి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా మెయిన్ ప్రణాళిక అండి. సో మొత్తానికైతే సిటీలో 20కి పైగానైతే స్టోర్లను ఇప్పటివరకు అయితే ఏర్పాటు చేసాము. అన్ని స్టోర్లో కూడా బియ్యం అనేది అందుబాటులో ఉన్నాయి. సామాన్య, పేద, మధ్యతరగతి పబ్లిక్ అందరూ కూడా సో అవైలబుల్గా కొనే విధంగానైతే ఏర్పాట్లు చేసాము. ఇక రానున్న రోజుల్లో కూడా మొబైల్ వ్యాన్స్ ద్వారా త్రూ అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ అందే విధంగా చర్యలు. 29 రూపాయలకే కిలో బియ్యం మార్కెట్లోకి వచ్చేసింది. భారత్ బ్రాండ్ పేరుతో రిలయన్స్ మార్ట్స్తో పాటు కొన్ని అవుట్లెట్స్లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. సో వీటి డిమాండ్ అండ్ సప్లై ఎట్లా ఉంది, పబ్లిక్లో ఆదరణ ఎట్లా ఉంది అన్న విషయాలను మనం తెలుసుకుందాం. ప్రజెంట్ మనం కాచిగూడలో ఉన్న ఒక గోవింద్ స్టోర్లో ఉన్నాము. ఈ స్టోర్లో బియ్యం వచ్చినప్పటి నుంచి పబ్లిక్ ఆదరణ ఎట్లా ఉంది, సో ఇప్పుడు అమ్ముడు పోతున్నాయా లేదా, వీటి సప్లై ఎట్లా ఉంది, ఈ అన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. మనమైతే ఒక కాచిగూడలోనే ఒక స్టోర్కి వచ్చేసినాం, ఒక ట్రేడర్ సెంటర్కి. సో ఓవరాల్గా మనకి సిటీలో 26 షాపులు అయితే ఈ షాపులలో ఈ బియ్యం అవైలబుల్గా ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక స్టోర్కి వచ్చినాం. ఇక్కడ ఓనర్ ఉన్నారు, షాప్ ఓనర్. ఒకసారి మనం మాట్లాడిద్దాం. అన్న చెప్పండి, ఎట్లున్నాయి ఈ భారత్ బ్రాండ్ రైస్ అనేది మీ స్టోర్లో అందుబాటులో ఉందా? ఎప్పటి నుంచి ఉన్నాయి అవైలబుల్గా? లాస్ట్ వీక్ మార్చ్ నుంచి అవైలబుల్. ఇప్పటి వరకు ఎన్ని అమ్ముడు పోయినాయి బియ్యం, ఎంతమందికి ఎలాంటి ప్రూఫ్ల ఆధారంగా ఈ రైస్ని ఇస్తున్నారు డిస్ట్రిబ్యూషన్? ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మీద ఇస్తున్నాం. ఆధార్ నంబర్ లేకుంటే ఇస్తలేదు. ఎందుకు అంటే ఈ స్కీమ్ అమల్లోకి వచ్చేటప్పుడు అసలు వైడ్గా చాలా వరకు స్కీమ్ని అందరికీ తెలిసేలాగా సన్న బియ్యం 29 రూపాయలకే పేద మధ్య తరగతి పబ్లిక్ ఇస్తున్నాం అనే మార్కెట్లోకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. కానీ వచ్చిన తర్వాత చాలా మందికి ఎక్కడ ఏ స్టోర్లో ఇవి అందుబాటులో ఉన్నాయో తెలియట్లేదు. ఎందుకుండొచ్చు సార్? ఇవి అన్ని స్టోర్స్ పేర్లు అయితే లాస్ట్ వీకే రిలీజ్ అయింది మేడం. అప్పటి వరకు మార్కెట్ రిలీజ్ అవ్వలేదు. స్కీమ్ అందుబాటులోకి రాకముందు ఖచ్చితంగా ఈ బియ్యం మార్కెట్లోకి రాగానే షాప్ల ముందు క్యూ లైన్లో నిలబడి రైస్ తీసుకుంటారన్నారు. 5 కేజీస్ 10 కేజీస్ అవైలబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా పేద మధ్య తరగతి పబ్లిక్కి సన్న బియ్యం కిలోకి 29 రూపాయలకే దొరుకుతుంది. ఎంత క్రౌడ్ ఉంటుందో అని ఊహించరు. కానీ రివర్స్ గేర్ నడుస్తుంది ఇప్పుడు. సో డిమాండ్తో పోలిస్తే సప్లై ఎక్కువ ఉన్నా కూడా డిమాండ్ తక్కువ ఉంది, ఆదరణ తగ్గింది అంటున్నారు. నిజమేనా? కొద్దిగా గింజ లావు వచ్చింది కాబట్టి అట్లా పబ్లిక్లో 50-50 నడుస్తుంది మేడం. ఏమంటారు సార్? అంటే మీ వరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తురా? కొంతమంది వస్తారు, కొంతమంది లావు ఉందని వెళ్ళిపోతారు. తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? ఎట్లా అవుతుంది? తీసుకున్నాను. తినడంలో టేస్ట్ బాగుంది, కానీ కొంచెం లావు ఉంది. సో రేషన్ బియ్యాన్నే కాస్త పాలిష్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అనేసి అంటున్నారు చాలా మంది పేద మధ్య తరగతి వాళ్ళు. ఎందుకంటే సోనా మసూరి తిన్నోళ్ళు ఈ బియ్యాన్ని తినలేరు అన్న టాక్ కూడా ఉంది. అసలు ఎట్లా తింటారు మేడం? తినలేరు. కొంతమంది కొంటారు, కొంతమంది గింజను చూసి వెళ్ళిపోతారు. అట్లా వెనక ముందు అయ్యేది కాదు. కొంతమంది శాంపుల్ చూస్తారు, లావు ఉందని వెళ్ళిపోతారు. కొంతమంది రిపీట్ కూడా తీసుకోతారు. సో పబ్లిక్లో ఆదరణ పెరగాలంటే, పబ్లిక్ ఈ రైస్ తినాలంటే, సో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేదంటే షాప్ ఓనర్గా మీరు కావచ్చు, ఏం చేస్తే పబ్లిక్ ఇటువైపు మరలుతారు? ఎందుకంటే సోనా మసూరి బియ్యం కొనాలంటే 60 రూపాయల పైమాట, 70 వరకు నడుస్తుంది కిలో. సో అంత పెట్టి అందరు కొనలేరు. సో ఈ రైస్నే తినాలంటే ఎందుకు వీటిని తినడానికి కొనడానికి వెనకాల ఎందుకు అవుతుంది? తినడానికి కొనడానికి వెనకాల ఏం లేదు మేడం. గింజ కొంచెం లావు ఉంది కాబట్టే కొంతమంది వెనక జరుగుతుంది. సో రేషన్ బియ్యం ముక్క వాసన వస్తుంది వండిన తర్వాత అంటున్నారు. అది దానికి ఏం చెప్తారు మీరు? ఫ్రెష్ పంట బియ్యం, ఇది స్టాక్ చేసిన బియ్యం లేదు, ముక్క వాసనం కంప్లైంట్ ఏం లేదు మాకు. సో మీరు తీసుకుంటారు డిస్ట్రిబ్యూటింగ్. సో ఎందుకు పబ్లిక్కి ఆ రేంజ్లో అమ్మకాలు ఎందుకు ఉండట్లేదని మార్కెట్లో? మార్కెట్ పిరమైంది కాబట్టే ఈ రైస్ తీసిరు గవర్నమెంట్ దగ్గర. పబ్లిక్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటేనే పెరుగుతుంది మేడం. దానికైతే ఈ స్కీమ్ అమలు విషయంలో
చాలా వైడ్గానైతే ప్రమోషన్ అయితే ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ తర్వాత మార్కెట్లోకి రైస్ వచ్చిన తర్వాత కంప్లీట్గా వీటికి సంబంధించి ఏ ట్రేడర్స్ సెంటర్స్లో ఎక్కడెక్కడ ఈ రైస్ అనేది అందుబాటులో ఉన్నాయన్న విషయాలు చాలా వరకు పబ్లిక్కి తెలియదు. సో కాబట్టే వీటి ఆదరణ తగ్గిందని షాప్ ఓనర్లు అయితే అంటున్నారు. కానీ పబ్లిక్ మాత్రం దొడ్డుగా అవుతున్నాయి, రేషన్ బియ్యం మాదిరి ఉన్నాయనేసి. కాబట్టే ఈ రైస్ డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉందన్న టాక్ అయితే పబ్లిక్ యాంగిల్లో నడుస్తుంది. మరొక షాప్కి వెళ్దాం, అక్కడ కూడా ఈ రైస్కి సంబంధించిన మరొక స్టోర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా భారత్ బ్రాండ్ రైస్ని అమ్ముతున్నారంట. ఒకసారి మనం యజమానిని మాట్లాడిద్దాం. ఈ షాప్ ఓనర్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. సో ఎప్పుడు ఇక్కడ రైస్ అవైలబుల్గా ఉంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అమ్ముడు పోయాయి, ఎంత అమ్ముడు పోతుందని వీళ్ళ గెస్సింగ్ ఉండే అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎట్లుంది భారత్ బ్రాండ్ రైస్? ఎప్పుడు మీ షాప్లో అందుబాటులో పెట్టారు? ఆల్మోస్ట్ 20 days అయింది మా. 20 days నుంచి మా దగ్గర రెగ్యులర్గా ఉంది. ఫస్ట్ ఒక లాట్ 300 bags వచ్చాయి, అది అయిపోయినాయి. మళ్ళా 150 bags తెప్పించాము. కానీ 150 bags వచ్చినప్పుడు ఇంకా ఓవరాల్గా రెస్పాన్స్ ఉండే. అది ఆల్మోస్ట్ 2 daysలోనే 150 bags అయిపోయినాయి. మళ్ళీ సాటర్డే బుక్ చేసాము, ఇవాళ మళ్ళీ 300 bags వస్తున్నాయి. కస్టమర్ అట్లే 20% రిపీటేషన్ ఉన్నది. కొంచెం దొడ్డుగా ఉన్న వాళ్ళకు అన్నం తెల్లగా రుచిగా ఉంది. సో అట్లా ప్రాబ్లం లేదు, తినడానికి కష్టం లేదు. మార్కెట్ ప్రైస్ దీని యావరేజ్గా 44 రూపీస్ ఉంది, మనకు గవర్నమెంట్ 29 రూపీస్లో ఇస్తుంది. ఇంకా 15 రూపీస్ సబ్సిడీయే. మార్కెట్ ప్రైస్ పట్టుకొని నడుస్తున్నా మనకు 15 రూపీస్ లాభమే కస్టమర్కి. ఒకవేళ ఎవరికి చాలా దొడ్డుగా అనిపించినా వాళ్ళకు టిఫిన్స్కి, ఇడ్లీ దోశలకి ఇంకా పనికొస్తాయి, చాలా బాగుంటాయి. పెరుగన్నం కొన్ని పనికొస్తుంది. మామూలుగా మీరు కొంచెం నెయ్యి కారం వేసుకున్నా తినచ్చు, చాలా బాగున్నాయి టేస్ట్. కానీ అనుకున్నంత ఆదరణ లేదు అంటారు. ఎందుకు ఉండొచ్చు సార్? అంటే పబ్లిక్కి తెలియకనా, లేకపోతే పబ్లిక్ రేషన్ బియ్యాన్ని కాస్త పాలిష్ చేసి లేదు, రేషన్ బియ్యం కాదు ఇది. అది ఒక సురేఖ వెరైటీ అని ఉంటుంది. అన్నం కొంచెం పొడుగునే ఉంటుంది, కానీ కొంచెం దొడ్డుగా ఉంటుంది. రేషన్ బియ్యం మీకు అంత క్లీన్గా నీట్గా ఉండదు, తెల్లగా ఉండదు. ఇది కంప్లీట్గా రా రైస్, బాయిల్డ్ రైస్ కాదు, న్యాచురల్ ఓల్డ్. సో మీకు అన్నం ఓకే అంటే కొంచెం దొడ్డుగా ఉంది, పర్వాలే. కానీ టేస్ట్ వైజ్ ఎవరైనా మనం పెద్దోళ్ళు పిల్లలకంటే మనం అందరికీ సన్న బియ్యాలు చాలా అలవాటు పెట్టేసాము. ఇప్పుడు మనం చిన్నప్పుడు తిని పెరిగింది ఇదే. దీనిలో బలము, ఈ రైస్లో చాలా బలం ఉంటుంది మీకు. కాకపోతే మార్కెట్లో ఈ స్కీమ్ గురించి కంప్లీట్గా సన్న బియ్యమే మనకి 29 రూపీస్కి ఇస్తుర్రు అనేది ప్రచారం అయిపోయింది. సో రైస్ని వచ్చి చూసిన తర్వాత ఇందులో దొడ్డు బియ్యంలో నూకలు ఉంటాయి, దీంట్లో నూకలు లేవు అన్న మాటలు అయితే పబ్లిక్ నుంచి వినిపిస్తున్నాయి. మీకు నూకలు అస్సలు లేవు మీకు కంప్లీట్గా. రైస్ కి తేడా చెప్తున్నారు. అంటే మీకు దొడ్డు బియ్యంలోనైతే నూకలు ఉంటాయి, దీంట్లో నూకలు లేవు, కానీ రేషన్ బియ్యాన్ని అమ్ముతుర్రు అనేది. రేషన్ బియ్యంకు దీనికి చాలా తేడా ఉంది మా. అట్లా ఏం లేదు. రేషన్ బియ్యం ఆల్మోస్ట్ మీకు గోడౌన్స్లో 4-5 yearsలో పడి ఉన్న రైసు. ఇది ఫ్రెష్ క్రాప్, మీకు లేటెస్ట్ క్రాప్ ఇస్తున్నారు, నీట్ అండ్ క్లీన్ ఇస్తున్నారు. సో మీకు ఎవరు కన్జ్యూమ్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. సో మీరు అంటున్నారు, సో 100%లో 20% మాత్రమే రిపీటెడ్ వస్తున్నారు. మిగతా 80% మెంబర్స్ ఎందుకు మళ్ళీ వచ్చి కొనలేకపోతున్నారు? అది కొనలేకపోతున్నారంటే వాళ్ళకు టోటల్గా సన్న బియ్యం, కంప్లీట్ సన్న బియ్యం అలవాటు అయిపోయింది. ఇప్పుడు పెద్దోళ్ళు తిన్నా కానీ పిల్లలు తింటలేరు. సో వాళ్ళకి సపరేట్ వండడం, వీళ్ళకి సపరేట్ వండడం పాసిబుల్ లేదు కదా. ఇవాళ అందరూ ఎట్లా బిజీ లైఫ్లో ఉన్నారు, దే కాంట్ 2 సార్లు అలగలగా కుక్ చేయలేరు. సో దానివల్ల వాళ్ళు కొంచెం రిపీట్ లేదు. కానీ ఎవరికి టేస్ట్ నచ్చుతుంది వాళ్ళు డెఫినెట్గా రిపీట్. ఇప్పుడు ఇంకా నా దగ్గర ఆల్మోస్ట్ లేదేదైనా 40 to 50 bags ఆర్డర్ ఆల్రెడీ ఉంది. స్టాక్ రావాలా, మనం సప్లై చేయాలా. మీరు ఎట్లాంటి ప్రూఫ్స్ తీసుకొని రైస్ని ఇస్తున్నారు? సో ఎన్ని కేజీస్ బ్యాగ్స్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంది? 10 kg బ్యాగ్సే వాళ్ళ ప్యాకింగ్ వస్తుంది ఇప్పుడు దాకాతో. ఇంకా 5 kg ప్యాకింగ్ రాలేదు. 10 kgలోనే నడుస్తుంది. ఇంకా మీకు 10 kgలో ఏమవుతుందంటే ఒక్క ఆధార్ మీద మేము 3 బ్యాగులు ప్రస్తుతానికి ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి అందాలని. అంటే డిమాండ్ ఎక్కువ ఇంకా ఉన్నది. ఇప్పుడు స్టాక్ ఎట్లన్నా కంటిన్యూగా వస్తుంది, ఎవరికి ఎన్ని కావాలో అన్ని ఇవ్వగలుగుతాం. సో సిటీ మొత్తానికి చూసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా క్యాజువల్గా 5,000 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయాల్సి ఉండగా 1,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పంపిణీ చేయగలిగాము. సో మిగతాది మేము అంటే ఆదరణకు తగ్గ, డిమాండ్కి తగ్గ సప్లై ఉన్నప్పటికీ కూడా డిమాండ్ చాలా తగ్గింది అంటున్నారు. సో అదేంటి? డిమాండ్ తగ్గిన అదే నేను చెప్తున్నా కదా మేడం, మీకు అందరికీ సన్న బియ్యం ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్కి సన్న బియ్యం అలవాటు అయిపోయింది. ఈ కొంచెం ఇంకా తేడా ఉంటే వాళ్ళు తింటలేరు, మెయిన్ పిల్లలు తింటలేరు. సో దానివల్ల డిమాండ్ తక్కువ ఉంది. ఇంకా అట్లా మా దగ్గరతో టచ్ వుడ్ ఇప్పుడు లాస్ట్ 15-20 days నుంచి రెగ్యులర్గా డిమాండ్ యావరేజ్గా 50-60 bags డైలీ ఆల్మోస్ట్ పోతున్నాయి.
ఒక పండుగలు వస్తే 2-3 రోజులు సేల్స్ లేదు. మిగతా రెగ్యులర్ డేస్లో యావరేజ్గా 30-40 బ్యాగ్ డైలీ పోతున్నాయి. సో వచ్చిన వాళ్ళు మళ్ళీ రిపీట్గా వస్తున్నట్టా, లేదంటే వచ్చిన వాళ్ళు బియ్యాన్ని చూసి కాస్త దొడ్డుగున్నాయి, దొడ్డు బియ్యం అని వెనక్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారా? వెనకతో ఓన్లీ 1% పబ్లిక్, మా దగ్గరతో ఓన్లీ 1% రిటర్న్ పోయారు. మిగతా ఎట్లా అంటే చలో ఎట్లైనా మనం ఒకసారి ట్రై చేద్దాము, మంచిగా ఉంటే మనం చూద్దాము, లేకుంటే మనకు టిఫిన్స్ కోతే ఎట్లైనా పనికి వస్తుంది. ఇప్పుడు రేషన్ బియ్యం మీరు టిఫిన్స్లో వాడినా కొంచెం స్మెల్ ఉంటుంది, కొంచెం క్లీన్ చేసుకోవాలా. ఇది నీట్ అండ్ క్లీన్ ఉంది. మీరు ఇడ్లీలు, దోశలు, బియ్యం పిండికో మురుకులకో వాడుకోవచ్చు. మళ్ళీ సపోజ్ వాళ్ళ ఇంట్లో నచ్చలేదు పిల్లలకు, సో దేర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. ఇట్ ఈస్ వేస్ట్ కాదు. మార్కెట్ ప్రైస్ 44 నుంచి 29 మీకు దొరికినా అది లాభమే కస్టమర్కి, ఎవరికి నష్టం లేదు. మీరు సెల్ఫ్గా మీ ఇంట్లో ఈ రైస్ని వండుకున్నారా? వండుకుంటే ఎట్లుంది, అంటే సెల్ఫ్గా మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది సార్? అదే నేను చెప్తున్నా కదా, మేము వండుకున్నాం కానీ మాకు టేస్ట్ మంచిగా అనిపించింది. ఇప్పుడు నేనుతో తిన్నా, నేను మంచిగా పెరుగన్నం వేసుకొని మంచిగా తృప్తిగా తిన్నా, అట్లా ఏం లేదు. కానీ అది ఇప్పుడు మా బాబు తినలేదు, డాడీ కొంచెం దొడ్డుగా ఉంది, నేను తినలేను అన్నారు. సో నాకు నచ్చింది, మా ఓన్కి నచ్చలేదు. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. ఇప్పుడు ఒక 50% మెంబర్స్ కి నచ్చిన, ఇంకో 50% మందికి నచ్చకపోయినా కూడా వాళ్ళని కూడా ఈ రైస్ వైపు తీసుకురావాలంటే ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ ఉండాలనుకుంటున్నారు? మ్యామ్, ఈ రైస్ వైజ్ అందరు రావాలంటే కష్టమే. ఏ ప్రమోషన్ చేసినా అది మళ్ళీ అదే ఉన్నది. మీరు ఇప్పుడు యావరేజ్గా కొంచెం ఇంకా బెటర్ క్వాలిటీ ప్రొక్యూర్మెంట్ చేసి గవర్నమెంట్ ఇస్తే ఆ 50% ఇంకా డెఫినెట్గా వస్తారు. కొంచెం బెటర్ క్వాలిటీ ఇంకా తీసుకుని అనుకోండి, సపోజ్ సోనా మసూరియో ఇవాళ రేపు జీకే అని ఒక వెరైటీ వస్తుంది, అది యావరేజ్గా 45 రూపీస్ కేజీలో సన్న బియ్యం ఉంటాయి. సో ఇఫ్ గవర్నమెంట్ గోస్ ఇప్పుడు 29 కాకుండా 45 రూపీస్లో 10 kg ప్యాకింగ్ తీసారనుకోండి, ఆ క్వాలిటీ పెట్టారంటే కంపల్సరీగా 100% పబ్లిక్ డివియేట్ అవుతారు. ఇప్పుడు మార్కెట్లోకి ఏదైతే ప్యాడీ వస్తుందో అలాంటి క్వాలిటీని అయితే ఈ 29 రూపీస్ కేజీగానైతే అమ్ముతున్నారు. ఈ 29 రూపీస్ కేజీ చూడ్డానికైతే కంప్లీట్గా దొడ్డు బియ్యం లాగా ఉన్నా కూడా అందులో ఏదైతే నూకలు ఉంటాయో 25% నూకలు, అవైతే ఇప్పుడు అమ్ముతున్న 29 రూపీస్ బ్యాగ్లోనైతే లేకుండా కనిపిస్తున్నాయి. క్లీన్ అండ్ ఫ్రెష్గా తేట తెల్లంగా కనిపించడంతో కొంతమంది పబ్లిక్ అట్రాక్ట్ అవుతున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం తీసుకోవడానికి దొడ్డు బియ్యం మాదిరిగా ఉన్నాయి అనేసి వెనకడుగేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది పబ్లిక్ని కూడా మాట్లాడిద్దాం, తీసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు అని. భారత్ రైస్ మంచిగా ఉన్నాయి, పర్వాలేదు. రేషన్ బియ్యం కన్నా పర్లేదు. ఏమంటారు ఇంట్లో? పర్వాలేదు, పిల్లలేదు. మళ్ళీ ఇంకా ఇవే తెమ్మంటారా, లేదంటే ఇవి తినలేము సన్న బియ్యం తీసుకురా డాడీ అంటారా? పిల్లలైతే తింటలేదు, మేమైతే పర్లేదు. ఓకే, మీరైనా అంటే టిఫిన్స్ యూజ్ చేస్తారా? నార్మల్గా రెగ్యులర్గా అన్నం కూరలో అన్నం కూరలక వండుతుంది. ఫస్ట్ టైం వచ్చిరా అన్న? అవును, ఫస్ట్ టైం వచ్చాను నేను. ట్రై చేద్దాం ఒకసారి ఎట్లుంది శాంపిల్ అని. బట్ శాంపిల్ అయితే చూసినా నాకు పర్లేదు అనిపించింది. సో శాంపిల్ రైస్ చూసిరా ఎట్లుంది? అంటే రేషన్ బియ్యం లాగా ఉంది అన్న ఒక మాట అయితే బయట వినిపిస్తుంది. మీరేమనుకుంటారు? రైస్ చూసినప్పుడు మీ మనసులో మాట ఎట్లుంది అంటారు, బట్ ఒకసారి శాంపుల్ ట్రై చేద్దాం ఏముంది ఒకసారి చూద్దామని చెప్పి అనిపించింది. బట్ చూస్తే నాకైతే ఇప్పటికైతే ఏం అనిపించట్లేదు, బాగానే ఉంది కదా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఈ పాలిష్డ్ రైస్ కంటే నేను ఇదే ఎక్కువ ప్రిఫర్ చేసాను మొదటి నుంచి. మరీ రా రైస్ కాకుండా ఇది ప్రిఫర్ చేస్తాను. చూద్దాం ఒకసారి, శాంపుల్ బాగుంటే బాగుంటుంది, లేకపోతే ఏదో ఊరుకుంటాం. దాంట్లో శాంపుల్కే అది ఒకవేళ బాగుందంటే మనకే మంచిది కదా, హెల్త్ బాగుంటుందని. సో ట్రై చేద్దామని వచ్చిన అంతే. అమ్మ ఏం కొనడానికి వచ్చి? భారత్ రైస్ కొనడానికి వచ్చాను. ఎట్లా ఇంతకు ముందు ఎప్పుడన్నా తీసుకుపోయినావా? వండుకున్నావా? వండుకుంటే ఎట్లా అయినాయి, ఏంది? బాగున్నాయి మేడం, కాకపోతే కొంచెం దొడ్డుగా ఉంది, దానివల్ల కొంచెం సన్నగా ఉంటే ఇంకా రన్నింగ్ అవుతుంది మేడం చాలా. అది సో ఇవి రాకముందు నువ్వు ఏం తింటుండే? ఏం రైస్? నార్మల్ రైస్ తినేదాన్ని, ఇప్పుడు సన్న బియ్యం తినేదాన్ని నేను. ఇప్పుడు భారత్ రైస్ వచ్చింది కాబట్టి తీసుకొని తిన్నందుకు కొంచెం బాగుంది. దానివల్ల రైస్ ఇంకా సన్నగా ఉంటే ఇంకా బాగుంటుంది మేడం, ఇంకా చాలా రన్నింగ్ కూడా అవుతుంది. అన్న భారత్ రైస్ తిన్నావా ఇప్పటివరకు ఎప్పుడన్నా? లేదు, ఇప్పుడు సన్న అంటే సన్న దొడ్డు బియ్యం అమ్మవి వచ్చిన. ఈ బియ్యం మాత్రం దొడ్డు బియ్యము. ఈ దొడ్డు బియ్యం ఏమంటే మన పాత బియ్యం, ఇవి పాత బియ్యం బాగున్నాయి. దీనికి జర్ర కొంచెం సన్న బియ్యం ఇస్తే మనకు కూడా అందరికి అందుబాటులో ఉంటాయి, మనకు బియ్యము బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో కొనే సోనా మసూరి రైస్ ధరలు చూస్తే ఎట్లున్నాయి? 1 కిలో కొనాలంటే ఎంత పెడితే మినిమం సన్న బియ్యం తింటాం అనుకో? 60 రూపీస్లో 60 రూపాయలు సన్న బియ్యం ఉన్నాయి. ఇవి 29 రూపీస్కి ఇస్తున్నా మంచిగా ఉన్నాయి బియ్యం. దీంట్లో కొంచెం సన్న బియ్యం ఇస్తే అందరికి అందుబాటులో ఉంటాయి అన్నమాట, బాగుంటుంది అందుబాటులో.
మీ ఇంట్లో మీరు మీ పిల్లలు అందరు తినగలుగుతుర్రా, లేకపోతే దీంట్లో ఏమన్నా క్వాలిటీ చేంజ్ చేయాలంటావా? పిల్లలు తినగలుగుతారు, తినేది ఇప్పుడు తినే ప్రాసెస్ చేస్తున్నా నేను, తింటారు. కానీ ఏమంటే దాని చూడడానికి దొడ్డు కనిపిస్తున్నాయి, కొంచెం సన్న ఇస్తే ఇంకా బెటర్ ఉంటుంది అనిపిస్తుంది. మార్కెట్లో డిమాండ్ అయితే చాలా వరకు తక్కువగానే ఉంది, ఎందుకంటే సప్లై విషయంలో స్టాక్ ఎక్కువగా షాప్లలోకి వస్తున్న సిచ్యువేషన్స్ అయితే గ్రౌండ్ లెవెల్లో మనకు కనిపిస్తుంది. కాకపోతే పబ్లిక్లో ఆదరణ పెరగాలంటే ఇప్పుడు ఏవైతే క్వాలిటీ రైస్ ఇస్తున్నారో, ఇట్లా ఈ క్వాలిటీ రైస్ ఇస్తున్నారో ఆ రైస్ని మరింత కొద్దిగా సన్నగా చేస్తే మాత్రం ఈ ఆదరణ మరింత పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా తెలంగాణలో 5,000 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా ఈ రైస్ అందుబాటులోకి వచ్చినాక కేవలం 1000 మెట్రిక్ టన్నులు మాత్రమే పంపిణీ చేశారు అధికారులు. సో ఇంకా కూడా 4,000 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయాల్సి ఉంది. ఆదరణ తగ్గడానికి మాత్రం కంప్లీట్గా రేషన్ బియ్యాన్నే కాస్త పాలిష్ చేసి 25% ఏవైతే నూకలు దాంట్లో ఉంటాయో ఆ 25% నూకలు లేకుండా అమ్మడంతోనే కాస్త ఆదరణ తగ్గినట్లు. కాస్త దీంట్లో ఏమన్నా డిఫరెన్షియేట్ చేసి ఈ బియ్యాన్ని కనుక కాస్త ఇంకా సన్న బియ్యాన్ని అందిస్తే గనక వీటి ఆదరణ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడైతే మార్కెట్లో డిమాండ్ అయితే చాలా వరకు తక్కువ ఉంది, సప్లై మాత్రం